శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకబన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారు పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి తపస్సు ప్రారంభించింది. మంచి దీక్షగా తపస్సు చేస్తోంది. తల్లి మేనకాదేవి వచ్చి అడుగుతోంది, అమ్మా, ఏం చూసి శంకరుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటున్నావు? అతని వంశం ఏది అంటే ఏం చెప్పాలి? ఎప్పుడు పుట్టాడు అంటే ఏం చెప్పాలి? తల్లిదండ్రులు ఎవరు అంటే ఏం చెప్పాలి? అట్లాంటి వాడు వద్దమ్మా నీకు అని అంటుంది. పార్వతీదేవి చెబుతోంది, ఆయనకు పుట్టుకే లేదమ్మా, ఇంకా తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఆయన సర్వాంతర్యామి అమ్మా, సనాతనుడు, పుట్టినవాడు కాదు, ఎప్పుడు ఉన్నవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనలో కలుపుకునేవాడు. ఆయన రూపం గురించి అడుగుతున్నావా? రూపమే లేని ఆయన. ఆయన అరూపరూపీ లింగరూపీ, లింగాకారంలో దర్శనమిస్తున్నాడు చూడమ్మా అని పార్వతీదేవి చెప్తోంది. మేనకాదేవి అడుగుతోంది, కులం గోత్రం లేనివాడమ్మా, ఆయన నిన్ను మాయలతో మంత్రాలతో ఏమైనా ప్రలోభ పెట్టాడా ఏమీ? పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడా అని అడిగింది. సరే చేసుకుంటావు, మీ నాన్నగారు ఎలాగోలా ఒప్పుకుంటారు, పెళ్లి చేసుకుంటాడు, బాగానే ఉంది. మీ నాన్నగారు పట్టు పీతాంబరాలు తీసుకొచ్చి కట్టుకోమంటాడు, కట్టుకుంటాడా? కాదంటాడు. ఏం చేస్తాడు కాదని? పార్వతీదేవి చెప్తుంది, గజ చర్మం ధరిస్తాడు. అది కూడా ఎట్లాంటి గజ చర్మం? దుర్గంధంలో లేనటువంటి నవనవలాడుతున్నటువంటి ఏనుగు చర్మాన్ని ధరించి కృత్తివాస ప్రియ అని పేరుతోటి చక్కగా పిలుస్తున్నారమ్మా. ఆయన కొలుస్తున్నారు, ఆయన జపిస్తున్నారు, అట్లా పిలువబడుతున్నాడమ్మా. ఇదంతా కథా వృత్తాంతం అనుకోండి, కానీ అంతరమైన అర్థం ఒకటి ఉంది. గజము అక్షరాలు కొద్దిగా అటు ఇటు మారిస్తే జగము అవుతుంది కదా. అంటే ఏంటి? జాయతే ఇది గచ్చతి, ఈ ప్రపంచం అనేది వస్తుంది వెళ్తుంది. అదేమిటి అంటే మాయ. నేను మాయను లొంగ తీసుకోగలను, మాయ తోలు తీసి కట్టుకోగలను, మాయను నియంత్రించగలను. పరాత్పరుడు అని చెప్పడానికి ఈ ఒక్క ఏనుగు తోలు వస్త్రంగా ధరించడానికి అర్థం అదే అని చెప్తుంది. అందుకేనండి శంకరాచార్యులు కూడా అద్భుతంగా శివానందలహరిలో వర్ణిస్తాడు ఈ గజచర్మాంబరధరుడి గురించి. ఒక సందర్భంలో సరస్వతీదేవి పరమశివుణ్ణి స్తోత్రం చేస్తూ ఉందట. ఆ సమయంలో పార్వతీదేవి శివుడి పక్కనే ఉంది. ఎంతో గొప్పగా ఆ అమ్మవారు సరస్వతీదేవి ప్రార్థన చేస్తూ ఉంటే, అంటే స్తోత్రం చేస్తూ ఉంటే, అప్పుడు పార్వతీదేవి ఆనందంతో తన భర్తని ఇంత గొప్పగా స్తోత్రం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆనందంతో ముగ్ధ మనోహరంగా తన పమిట చెంగులో నుంచి భర్త చేతిని పట్టుకుంది. అమ్మవారి ముఖంలో నవరసాలు పలుకుతున్నాయి. శంకరాచార్యులు అన్నీ బాగానే వర్ణించారు. కానీ 8 ఆదిశక్తి, ఆమె 8 రసాలు బాగా బ్రహ్మాండంగా వర్ణించారు శంకరాచార్యులు. మరి భయరసం అంటే ఎట్లా వర్ణించాలి? ఆమె ఆదిశక్తి కదా. ఆమె ముఖంలో భయం ఉంటే అబే బాగుండదు కదా, వర్ణించడానికి కూడా అవకాశం లేనటువంటి ఆదిశక్తి కదా ఆమె. ఎలా వర్ణించాలా అనుకుంటూ ఉండగా భర్త చేతి మీద గుండా అమ్మవారి చేతి మీదకి చిన్న పాము ఒకటి జరజరా వచ్చేసిందట. అమ్మవారి కళ్ళల్లో కాస్తంత భయం తొంగి చూసింది అని వర్ణించారు. అది కదా చమత్కారం అంటే.
భయరసం ఇలా అందంగా వర్ణించారు. అలా ఆయన ఒంటి నిండా పాములు వేసుకుంటాడమ్మా. దానికి నిజానికి అంతరార్థం వేరే ఉంది. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకు భయపడతారు. మృత్యువుకు మృత్యువు పరమశివుడు. కాలానికి కాలం ఆయనే. ఇది చెప్పే సంకేతమే ఈ పాముల్ని ధరించడం అంటే. ఆయన రత్న కంకణాలు పెట్టుకోడు, చందన గంధనాలు పూసుకోడు. మరి అట్లాంటి వాడికి మీ నాన్నగారు అంగరాగాలు ఇచ్చి రాసుకోమంటే ఏం రాసుకుంటాడు తల్లి? అటువంటి వాడు ఎందుకమ్మా అని మళ్ళీ మేనకాదేవి అడుగుతుంది. అప్పుడు మళ్ళీ చెప్తుంది, 3వ కన్నుతో మన్మధుణ్ణి భస్మం చేసిన బూడిదని రాసుకుంటాడు. ఆయనతో నీకు పెళ్ళేంటి అని మేనకాదేవి అడిగితే, అలా బాగుంటుందా అని అడిగితే, అమ్మా ఆయన కోరికలు లేనివాడు అంటే అర్థం ఏంటి నీకు తెలుసా? అన్నీ తానే అయినవాడు. తాను పొందాలి అనుకుంటే కోరిక. అసలు నేను కానిది, నేను లేనిది అసలేముంది? నేను పూర్ణుడిని అని అర్థం. పూలదండ వేసుకోమంటే వేసుకోడు అంటావా? నా అలంకారం నెలవంక అంటున్నాడు. తలపైన తురుముకుంటాడు. అలాంటి వాడితో పెళ్ళేంటమ్మా అంటే, నిన్ను గృహప్రవేశం చెయ్యాలి. పెళ్లి చేశామనుకో, గృహప్రవేశం చెయ్యాలి కదా. గృహప్రవేశం చెయ్యాలి అంటే ఎక్కడికి తీసుకెళ్తాడు? శ్మశానానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ మీ కాపురం, మరి అక్కడ ఉండగలవా అని అడుగుతోంది. కైలాసంలో ఉండొచ్చు కదా స్వామి అని పార్వతీదేవి ఒకప్పుడు అడిగిందట. అందరూ నిన్ను శ్మశానవాసి అంటున్నారు కదా, కైలాసంలో ఉండొచ్చు కదా అని అడిగిందట. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే అమ్మవారికి చెప్పాడు, నేను అనవసరంగా శ్మశానంలో ఉండలేదు పార్వతీ. బ్రతికి ఉన్నన్నాళ్ళు నా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తులు అంటూ అక్కడంతా కూడా అలిసిపోతారు. అక్కడికి ఇక్కడికి షికారులు తిరుగుతారు. అవసాన దశలో ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన తర్వాత కానీ కట్టెల మీద పడుకోబెడతారు, తాటితో కట్టేస్తారు. ఒంటి మీద కేవలం వస్త్రమైనా లేకుండా ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తాడు. తల బద్దలైపోయేదాకా అక్కడ ఇంకా జీవుడు పైకి లేస్తాడు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఒక్కడినే ఉన్నాడని జీవుడు ఏడుస్తూ ఉంటాడు. శరీరం దహనమైపోయింది. అక్కడ ఆ జీవుడికి నేనున్నానని ఓదార్చటానికి అక్కడ ఉన్నాను. నేను అనేది లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి, అందుకే అక్కడ ఉన్నాను అని చెప్పాడమ్మా. చేతగాక అక్కడ ఉండలేదు. ఆయన ఔదార్యం అది. ఇంకా సత్యం ఏంటో తెలుసా? ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదం ఉంది, అంతే కదా. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానం. చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్లారా, లేకపోతే శ్మశానానికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయారా? ఎవరైనా సరే ఇంట్లోనో, రోడ్డు మీదనో, హాస్పిటల్లోనో అంతే కదా చచ్చిపోతారు. చచ్చిపోయిందంతా అమంగళత్వం కాదంటారా? చచ్చిపోయిన తర్వాత బ్రహ్మాండంలో కలిపింది అమంగళం ఎందుకు అవుతుంది చెప్పండి? ఇంకా అక్కడ భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. ఉండవనుకుంటున్నారేమో. మరి మనం పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని ఎందుకు మంత్రం చెప్తున్నారు పూజ చేసేటప్పుడు? అందుకని అవి ఇళ్లల్లోకి రాకుండా నేను అక్కడే కాపలా ఉంటాను. ఇది కదా పరమశివుని ఔదార్యం అంటే. పరమశివుడు రక్షణ కారకుడు అంటే ఇది కదా అని సాక్షాత్తు పార్వతీదేవికి పరమశివుడే ఒక సందర్భంలో చెప్పాడు. మళ్ళీ మేనకాదేవి చెప్తుంది, పల్లకి పంపిస్తానంటే వద్దు, వాహనాలు అవి ఏమో వద్దు, నా వాహనం నాకుంది అంటాడు. అవసరమా తల్లి ఈ వివాహం అని అడిగితే, అవునమ్మా, ఆయన నా సింహ వాహనాన్ని ఎక్కమన్నా ఎక్కడు, కాదంటాడు. ఆయన ఎద్దు మీదనే నన్ను కూడా తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటావా? ఎద్దు ధర్మానికి సంకేతం. ధర్మ మార్గంలో అందరినీ నడిపిస్తాడు. అటువంటి ధర్మమైన మంగళకరుడు పరమశివుడు నన్ను కూడా తన మార్గంలో నడిపిస్తున్నాడు అని చెప్పింది. అయితే ఇంకా రా కైలాసానికి పోదాం, నువ్వు అర్థం చేసుకున్నావు కదా అని అడిగాడు పార్వతీదేవిని. ఇదంతా చెప్పి రాపోదామన్నాడు. పార్వతీదేవి ఏమంది? నేను రాను అన్నది. అదేమిటి అని అడిగాడు. దక్ష ప్రజాపతికి కూతురిగా ఉన్నప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. ఇప్పుడు నన్ను కళ్యాణం చేసుకోవాలంటే నువ్వు దూతలని మా నాన్నగారి దగ్గరికి పంపించాలి, నన్ను భార్యగా అడగాలి.
ఆయన ఒప్పుకోవాలి, అప్పుడు చేసుకుంటాను అని చెప్పింది. అలాగ అప్పుడు వస్తాను అన్నది. అలాగే అన్నాడు పరమశివుడు. అలాగే చేశాడు. ఆడపిల్లవారు మగపిల్లవారు అందరూ మాట్లాడుకున్నారు. పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారు. మాఘ బహుళ త్రయోదశి నాడు వివాహం నిశ్చయం చేసుకున్నారు. దేవతలందరూ కలిశారు. పరమశివుడి దగ్గరకు వచ్చారు. అయ్యా, మీరందరూ మాట్లాడుకున్నారు, బాగుంది, కానీ వాళ్ళు గనక త్రికరణ శుద్ధిగా వివాహం చేశారంటే ఇంకా తపోభూములు ఉండవు, పర్వతాలు ఉండవు. ఎందుకంటే త్రికరణ శుద్ధిగా వివాహం చేస్తే, కన్యాదానం చేస్తే ఆ మేనకాదేవికి హిమవంతుడికి ఇంకా నామరూపాలు ఉండవు, వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. అందువల్ల వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా చెయ్యవలసిన బాధ్యత నీదే. వాళ్ళకు మోక్షం రాకూడదు, వాళ్ళు నీలో కలిసిపోకూడదు. కన్యాదాన మహిమ అంత గొప్పది కదా. హిమాలయ పర్వతాలు లేకపోతే తపోభూములు ఉండవు కదా, ఎవరూ తపస్సులు చేసుకోవడానికి అనుకూల ప్రదేశాలు లేవు కదా. అందుకని వాళ్లకు త్రికరణ శుద్ధి లేకుండా మీరే చెయ్యాలి, అంటే మీ పెళ్ళి మీరే పాడు చేసుకోవాలి అన్నట్లు అని చెప్పారు. చెప్తే పరమశివుడు సరే అన్నాడు. లోక కళ్యాణం కోసం అంటే పరమశివుడే. లోక కళ్యాణం కోసం తాను ఏమైనా చేస్తాడు అనేదానికి ఇదే పరమ గుర్తు. అరుంధతి పంపించాడు, మాట్లాడించాడు. మేనకాదేవి ఒప్పుకోవట్లేదు. అందరూ దేవతలందరూ మాట్లాడి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత వీళ్ళందరూ వచ్చి శివుడి దగ్గర, బా పార్వతీదేవి ఏమంతా అద్భుతంగా ఉందయ్యా, నీ భార్య చాలా అందగత్తే అని చెప్పారు. సరే, నిశ్చయ తాంబూలాలు అయిపోయినాయి. చక్కగా లగ్నం అంతా నిర్ణయించుకున్నారు. మేనకాదేవి కూడా ఒప్పుకుంది. అందరు కలిసి ఒప్పించారు. అలాగే వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా నేను చేస్తాను, నేను చూసుకుంటాను పొమ్మన్నావు, నువ్వు హామీ ఇచ్చావు దేవతలందరికీ. అంత బాగా జరిగింది, అంత బాగుంది. ఈశ్వరుడు ఇక పరమశివుని తరపున సమస్త దేవతలు కూడా బయలుదేరారు. అలాగే హిమవంతుడు ఆయన బంధుజనాన్ని ఆయన పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడంటారా? ఆయన చుట్టాలు అరుణాచలం, వెంకటాచలం, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి ఇలాంటివే కదా. అందరినీ పుత్ర మిత్ర సపరివారంగా రమ్మన్నాడు. పిలుపులు పూర్తయినాయి. పర్వతాలకు కూతుళ్ళెవరు? నదులు, నదులకు భర్తలెవరు? సముద్రాలు, అల్లుళ్ళు, అలాగే సాధు మృగాలు, పర్వతాలు, వాటి మీద ఉన్న చెట్లు, లతలు, సెలయేళ్ళు ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. హిమాలయాల నుంచి కైలాసానికి బయలుదేరినాయి. అన్నిటినీ ఊరేగింపు మొదలైంది. అక్కడ కైలాసంలో పెళ్లి కొడుకుని చేశారు. ఇక్కడ వీళ్ళు పర్వతాల దగ్గర నుంచి కైలాసానికి బయలుదేరారు. అక్కడ కైలాసంలో అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక ఊరేగింపు మొదలైంది. మేనకాదేవి అల్లుణ్ణి చూద్దామనే ఉద్దేశంతో వేళ్ల ప్రదేశం నుంచి అల్లుణ్ణి చూడటానికి రహస్య మార్గంలో చూస్తూ కూర్చుంది. ఎట్లా ఊరేగింపు మొదలైంది కదా, అల్లుడు వస్తున్నాడు కదా, చూద్దాము అని ప్రయత్నం చేయడానికి కూర్చుంది. పక్కన నారదుణ్ణి పెట్టుకుంది. ఎవరో చెప్పవయ్యా నువ్వు అని నారదుణ్ణి అడగటానికి పక్కన పెట్టుకుంది. మొట్టమొదటిగా సూర్యుడు వచ్చాడు. ఈయనేనా వెలిగిపోతున్నాడు అని అడిగితే కాదు అని చెప్పి నారదుడు చెప్తున్నాడు. చంద్రుడు వచ్చాడు. ఈయననా? కాదమ్మా. అగ్నిదేవత వచ్చాడు. కాదు తల్లి. అట్లాగా అందరూ ఒక్కొక్కళ్ళు ఇంద్రభగవానుడు వచ్చాడు. అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఈయననా అని అడుగుతోంది. కాదు అంటున్నాడు. విష్ణుమూర్తి వచ్చాడు. అబ్బా, ఏమి తేజస్సయ్యా, ఎంత రక్తవర్ణంతో ఉన్నాడయ్యా, ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఈయననా? అయ్యయ్యో కాదమ్మా, ఈయన కాదు అని నారదుడు చెప్తున్నాడు. ఒక్కొక్కరు కనపడుతున్నారు. అందరూ కాదు అని చెప్తున్నాడు. ఇంకా ఈ నారదుడు కాదు అంటుంటే ఈమెకి ఏమి చెప్పాలో అర్థం కాల. అలాగ చూస్తూ ఉంది. ఇంకా వస్తాడు, వీళ్ళందరూ ముందు నడుస్తున్నారు అనుకుంది. చివరికి వచ్చాడు శివయ్య. దిగంబరుడుగా భూత ప్రేత పిశాచాలు ఆయన చుట్టూతో ఉండి నృత్యం చేస్తూ కనిపించాడు. మేనకాదేవి ఆయన అడగదలుచుకోలేదు. ఈయన నా అల్లుడా అని అడగదలుచుకోలేదు. నారదుడు ఏం చేశాడు? చూశాడు, అడుగుతుందేమో చెబుదామని. చెప్పలేదు. ఈయననే నీ అల్లుడు అని చెప్పేసి చక్కగా వెళ్ళిపోయాడు. ఇక మేనకాదేవి హిమవంతుడితోటి పెళ్ళికి ఒప్పుకోనంది. నారదుడిని పిలిపించాడు హిమవంతుడు. అందరూ ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నేను కాదంటే కాదు అని చెప్పేసి ఒప్పుకోలేదు. కాదంటే కాదన్నది. అప్పుడు పరమశివుడు
అందరూ దేవతలందరూ కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఈ వార్తని తీసుకెళ్లేసరికి పరమశివుడు అద్భుతమైనటువంటి ఆనంద స్వరూపంతో, అందమైన వర్చస్సుతో, కళ్ళు తిప్పుకోలేనంత వర్చస్సుతోటి, తేజస్సుతోటి దర్శనమిచ్చాడు. సుందరమైన రూపం, అరుదైనటువంటి రూపం, కళ్ళలతో విప్పారినటువంటి రూపం, అనేక కళలు కనిపిస్తూ ఉన్నాయి ఆయనలో. మేనకాదేవి చూసింది, మనస్సు మొత్తం పవిత్రమైపోయింది. ఒప్పుకున్నది కానీ మరలా వెంటనే అడిగింది, మళ్ళీ ఎందుకు ఇలాంటి రూపం వచ్చింది, ఇందాకెందుకు అలా కనిపించాడు, మళ్ళీ ఇంకెప్పుడైనా అలా కనపడితే, అసలు రూపం ఇదంటున్నారు, మరి ఆ రూపంలో ఎందుకు కనిపించాడు పరమశివుడు, మరి మళ్ళీ ఏదో ఒక ప్రయోజనం కోసం కనపడ్డాళ్ళేమ్మా, నువ్వేం దాని గురించి ఆలోచించొద్దు అని అందరూ నచ్చజెప్పారు. కానీ అదే మరలా ఇంకో ప్రయోజనం కోసం ఏదో మళ్ళీ అలా కనపడని నమ్మకం ఏంటి, మళ్ళీ అలా కనపడితే ఎలాగా అనే బెరుకు ఆమె మనసులో ఉండిపోయింది. అంటే త్రికరణ శుద్ధి లోపించింది. అర్థమైంది కదా. కన్యాదానం జరిగిపోయింది. అంతటా మహాలోక కళ్యాణార్థంగా ఈ త్రికరణ శుద్ధిని లోపింపచేశాడు పరమాత్మ. ప్రపంచంలో తపోభూముల్ని నిలిపించేశాడు ఉదారుడు పరమశివుడు. అప్పుడు పార్వతీ కళ్యాణం మహావైభవంగా జరిగింది. మొత్తం కైలాసమంతా నిండిపోయింది. ఇంకా కైలాసం వైపే మొత్తం భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా కైలాసం వచ్చేసరికి బరువు అక్కడ పెరిగింది. భూమి ఆ వైపు దక్షిణ ప్రాంతమంతా బరువు తగ్గిపోయింది. అంతా కూడా అటు ఇటుగా ఉంది, సమతుల్యం లేకుండా పోయింది. అందుకని దేవతలందరూ ప్రార్థన చేశారు, అయ్యా సమతుల్యం చెయ్యవయ్యా అని అందరూ ప్రార్థించారు. గడగడలాడిపోతున్నారు మిగతా జీవులు అని ప్రార్థన చేశారు. వెంటనే పరమశివుడు అగస్త్య బ్రహ్మని పిలిపించాడు. మహానుభావ, నీ ఒక్కడివే అంత శక్తిమంతుడివి, నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపోతే భూమండలం నిలబడుతుంది అని అగస్త్యుడిని దక్షిణ దేశానికి పంపించారు. అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది. కళ్యాణం జరిగిన తరువాత ఆ ప్రదేశంలో ఉండి మనము పరమ భక్తితో కళ్యాణాన్ని చూసి పీటల మీద ఆ దంపతులని హృదయంలో వీక్షించిన పరమ పావనమైనటువంటి ఈ మానవ జన్మ ధన్యమైనట్లే. వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ దేవతలందరూ కూడా దగ్గర ఉండి బ్రహ్మదేవుడు ఆ సూత్రం కట్టించాడు. వీళ్ళు కన్యాదానం చేశారు. దేవతలందరి సమక్షంలో పార్వతీదేవి పరమశివులు కళ్యాణం జరిగింది. మనస్సులో మనకి ఆ కళ్యాణాన్ని హృదయంలో బాగా నిలుపుకొని అనుభవంతో దర్శించినట్లయితే వాళ్ళు తలంబ్రాలు పోసుకున్నటువంటి అక్షింతల్ని మనం గనక శిరస్సున వేసుకుంటూ మనస్సులో ఏ కోరికనైనా సరే, సంతానమా, సౌభాగ్యమా, సౌందర్యమా, సంపదల భాగ్యమా, యజ్ఞాలు నిర్వహించాలనే, యజ్ఞకర్మలు ఆచరించాలనే కోరికనా, ఏదైనా సరే పార్వతీ పరమేశ్వరుల దీవెనలు ప్రతి భక్తునికి లభించి సుఖ సంతోషాలను, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆత్మజ్ఞానము పొందుతారు అని భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తూ వేసుకుంటున్నట్లుగా అక్షింతలు శిరస్సున ధరించాలి. ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుడి కళ్యాణం చేస్తే, ఆ కళ్యాణం చూస్తే, హృదయంలో అనుభవిస్తే ఆ భూమి, ఆ ప్రాంతం అంతా కూడా ఆ మంత్రాలతో పరమ యోగ భూమిగా మారిపోతుంది. ఆ మంత్ర ఉచ్చారణతోటి ఆ ప్రాంతమంతా పవిత్ర ప్రాంగణం అవుతుంది, యోగ భూమిగా మారుతుంది. అన్ని కోరికలను తీర్చేటటువంటి లోక కళ్యాణ కారకమైనటువంటి ఈ కళ్యాణమే పార్వతీ కళ్యాణం. ఈ కళ్యాణాన్ని వీక్షించిన, ఈ కళ్యాణాన్ని విన్నా, ఈ కళ్యాణాన్ని హృదయంలో అనుభవించిన పరమశ్రేయోదాయకం, మోక్షానికి, ఉన్నతిని, సద్గతిని కలిగించేటటువంటి మార్గం. ఓం నమః శివాయ.